అన్నదాతల ఆవేదన అగ్గిరాజేసింది. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాము పండించిన వరి ధాన్యానికి రైతులే స్వయంగా నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి దాదాపు 40 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్నదాతలు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాము పగలు రాత్రి కష్టపడి పండించిన పంట కళ్ల ముందే రాలిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడును వినేవారే కరువయ్యారని ఆవేదన చెందారు. ధాన్యానికి నిప్పు పెట్టిన సమాచారం అందుకున్న డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ సురేందర్, డిపిఎం సాయిలు, శ్రీకాంత్ వెంటనే ఇస్సన్నపల్లి కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ సమస్యను నిలదీసిన రైతులపై డిఎస్ఓ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం మరింత దుమారం రేపింది. మరోవైపు హమాలీలు, లారీల కొరత వల్లే ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతోందని అధికారులు సమర్థించుకుంటున్నారు. లారీలు, హమాలీల సమస్యను త్వరలోనే పరిష్కరించి ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. సార్ నీ మాట ఎన్నిసార్లు అవుతే 4 సార్లు విన్నా. ఇప్పుడు మాత్రం కట్టే సంస్థ సారు అడ్లు కుప్ప పోసినామంటే 15 రోజుల్లో పైసలు వచ్చేసినాయి. 10 రోజుల్లో కాంట అయింది. కాంట పోయిన తర్వాత 5 రోజులకే పేమెంట్ వచ్చేసింది. ఇప్పుడు కుప్ప పోసినాక 20 రోజులకే కాంట అయితే లేదు. బాధ కాదు.